వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీలో ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఏపీపీఎస్సి ఇచ్చేటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ కోర్స్ని అనౌన్స్ చేయటం జరుగుతుంది. ఇప్పటి నుంచి మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ని ఏ విధంగా చదవాలి అనే దాని గురించి పూర్తిగా నేర్చుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు సిలబస్ మీద పూర్తి అవగాహన వస్తుంది. ఏది చదవాలి, ఏది చదవకూడదు చాలా ఇంపార్టెంట్. అయితే ముఖ్యంగా ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూస్తే మనకి 2 లేయర్స్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ లేయర్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్లో మొత్తం 150 మార్క్స్ ఉంటుందండి. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కన్ఫామ్గా. అండ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామ్కి ప్రిలిమినరీలో అండ్ మెయిన్స్లో కూడా స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది. ఈ 150 మార్క్స్లో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 ద హిందూ ఫిలాసఫీ సిస్టమ్ భారతీయ తత్వశాస్త్రం 100 మార్క్స్కి ఉంటుందండి. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో టోటల్ 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది మెయిన్స్. పేపర్ 1 వచ్చేసి సేమ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇక్కడ 150 మార్క్స్కి ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్లో ఓన్లీ 50 మార్క్స్కే ఉంది, కానీ మెయిన్స్లో ఇది 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి ద హిందూ ఫిలాసఫీ సిస్టమ్ భారతీయ తత్వశాస్త్రం 150 మార్క్స్కి ఉంటుంది. ప్రిలిమినరీలో 100, మెయిన్స్లో 150. మొత్తానికి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎండోమెంట్ ఆఫీసర్ యొక్క ముఖ్యమైన విధులు భారతదేశం యొక్క టెంపుల్ వ్యవస్థని కాపాడటం. దానికి తగ్గట్టుగా పేపర్ 2లో సిలబస్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. తనకి ఇతిహాసాల గురించి తెలియాలి, తనకి రామాయణ మహాభారతాల గురించి తెలియాలి, పురాణాల గురించి తెలియాలి, ఎండోమెంట్ యాక్ట్ గురించి తెలియాలి, ఒక ఆలయ వ్యవస్థని ఎలా నడపాలో కూడా పూర్తిగా తెలియాలి. దీంతో పాటుగా అసలు సొసైటీలో జనరల్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలి. అంటే ఆ భౌగోళిక ప్రాంతం గురించి, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి, అక్కడ ఉన్నటువంటి హిస్టరీ గురించి, అండ్ అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ గురించి కూడా తెలియాలి. అప్పుడే అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ 2 రకాలుగా ఉంది. ఒకటి, ప్రభుత్వంలో అతను భాగస్వామిగా అవ్వాలి కాబట్టి, ఒక సర్వెంట్గా ఉండాలి కాబట్టి అందరికీ నేర్చుకున్నట్టు అడ్మినిస్ట్రేషన్ పరంగా జనరల్ స్టడీస్ గురించి తెలిసి ఉండాలి. అందుకనే జనరల్ స్టడీస్ని ఒక పేపర్గా ఇచ్చారు. దాంతోపాటు తన ముఖ్యమైన భాగం అయినటువంటి అంటే కనెక్షన్ ఏర్పరచుకోవడానికి జనరల్ స్టడీస్ కావాలి. అండ్ తను ఉంటున్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో అది ఆలయ వ్యవస్థ, పరమ పవిత్రమైనది. ఆ వ్యవస్థ మీద పూర్తి పట్టు అతనికి ఉండాలి. ఆ దేవుడి గురించి తెలియాలి, ఏ దేవుణ్ణి పూజిస్తున్నామో తెలియాలి, ఆ ఆలయం యొక్క ఆగమన శాస్త్రం గురించి, ఆ ఆలయాన్ని ఎలా నిర్మించారో తెలియాలి, ఆ ఆలయ వ్యవస్థని కాపాడగలిగేటువంటి పరిస్థితుల్లో అతను ఉండాలి. అందుకని సిలబస్ దేవుడి గురించి తెలుసుకోవడంతో పాటుగా ఆ ఆలయ వ్యవస్థ యొక్క అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ఎలా కొనసాగించాలో కూడా ఎండోమెంట్ యాక్ట్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకు పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఇచ్చింది, పేపర్ 2లో హిందూ ఫిలాసఫీ సిస్టమ్ ఇచ్చింది. అయితే జనరల్ స్టడీస్ని ప్రిలిమినరీలో స్క్రీనింగ్ టెస్ట్లో కొంత తక్కువ మార్క్స్కి ఇచ్చారు, 50 మార్కులకే ఇచ్చారు. కానీ హిందూ ఫిలాసఫీ సిస్టమ్ మాత్రం 100 మార్క్స్కి ఇచ్చారు. అండ్ మెయిన్స్కి వచ్చేసరికి 2 150కి ఇచ్చారు. అయితే సిలబస్ మాత్రం సేమ్ ఉంటుంది ప్రిలిమినరీకి మెయిన్స్కి. అందుకనే మనం చదివేటప్పుడు మెయిన్స్ స్థాయిలోనే చదువుకుంటూ పోతాం. అప్పుడు పేపర్ 1 పేపర్ 2 2 మెయిన్స్ సిలబస్నే చదువుకుంటూ పోతాం. అలానే ఎస్విఆర్ అకాడమీలో కూడా నేను కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. అప్పుడు మీకు 150 మార్క్స్కి జిఎస్ చదివితే ఆటోమేటిక్గా 50 మార్క్స్ చేయగలుగుతారు ప్రిలిమినరీలో. అండ్ మెయిన్స్లో మీరు మళ్ళీ రివిజన్ చేసుకోవడానికే టైం సరిపోతుంది, రివిజన్ చేసుకుంటారు అంతే, ఇంక ఇబ్బంది ఉండదు అనమాట. అందుకని సిలబస్ సేమ్ కాబట్టి మనం మెయిన్స్ సిలబస్ని బేస్ చేసుకొని, మెయిన్స్ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మొత్తం మన ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. అంత డెప్త్గానే మనకు ప్రిపరేషన్ అనేది కొనసాగించడం జరుగుతుంది. ప్రిలిమినరీలో కొంచెం
ఇన్ డెప్త్కి అండ్ వైడ్ రేంజ్కి వెళ్ళకోకుండా అడిగిన వాళ్ళు పోయినసారి మెయిన్స్కి వెళ్ళేసరికి డెప్త్ అండ్ వైడ్ రేంజ్ అనేది పెంచుకుంటూ పోయారనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. అంటే ఈఓ అసలు ఏంటి, తన పని ఏంటి అనే దాని గురించి నేను ఇక్కడ చెప్పాను. ఒకటి, పై అధికారులతో లేదా గవర్నమెంట్తో కొలాబరేషన్ కోసం జనరల్ స్టడీస్, అడ్మినిస్ట్రేషన్ కోసం, అండ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆ టెంపుల్ గురించి తెలియాలి కాబట్టి భారతీయ తత్వశాస్త్రాన్ని తెలుసుకోవటం కోసం పేపర్ 2 ఇచ్చారు. ఎండోమెంట్ యాక్ట్ని కూడా పేపర్ 2లో కలిపేశారనమాట. సో ఇది అసలు సిలబస్ని ఇవ్వటానికి గల కారణం. అయితే ఈ సిలబస్లో ఏమేమి ఉన్నాయి అనేదాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు రాను చాలా డీప్గా డీటెయిల్డ్గా వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటూ పోదాం. పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్లీట్గా ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్లైన్ కోర్సులో. మీరు పర్చేజ్ చేసుకొని డైరెక్ట్గా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని మనకి ఒక 12 పాయింట్స్ ఇచ్చారు. ఒకటి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, జాతీయ మరియు అంతర్జాతీయ అంశాలు. రెండోది కరెంట్ అఫైర్స్. ఈ రెండు కలిపి కరెంట్ అఫైర్స్లోనే కవర్ అవుతాయండి. దాన్ని మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. 1 and 2 అంటే ఈ రెండు కూడా కరెంట్ అఫైర్స్లోనే మనం చదువుకుంటాం. అండ్ థర్డ్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తక్కువగా అడుగుతారండి, కానీ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎక్కువగా అడుగుతున్నారు ప్రీవియస్ కూడా. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెప్త్గా కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్రూప్ 2ని బేస్ చేసుకొని. అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏపీ ఫోకస్. భారతదేశం యొక్క ఆధునిక భారతదేశ చరిత్ర చదువుకోవాలండి. అంటే ఆధునిక భారతదేశ చరిత్ర 1857 నుంచి అప్ టు నౌ, ముఖ్యంగా 1947 వరకు ఒకటైతే, తర్వాత 1947 నుంచి అప్ టు నౌ. ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనమాట. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీతో జరిగినటువంటి, అంటే 1857 నుంచి 1947 వరకు ఆంధ్రప్రదేశ్లో కూడా కోరిలేట్ చేసుకుని ఇక్కడ కూడా ఏం సంఘటనలు జరిగినాయో తెలుసుకోవాలి. అండ్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, భారతదేశం యొక్క రాజ్యాంగం, చట్టాలు, వీటన్నిటి గురించి కూడా అడిగారు. 6th, ఎకనామిక్ డెవలప్మెంట్ సిన్స్ ఇండిపెండెన్స్. 1947 నుంచి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి ఇక్కడ అడుగుతున్నారు. ఏపీ ఫోకస్గా అని అడిగారంటే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఎప్పుడూ కూడా సింపుల్గా ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే ఆ ఇయర్కి చదివితే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ 99% కవర్ అవుతుంది. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ 6 పాయింట్స్ అయిపోయినాయి. అండ్ ఇంకొక జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ జియోగ్రఫీలో కూడా అండి ఫిజికల్ జియోగ్రఫీనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అంటే ప్లేట్ టెక్టానిక్స్ కానీ, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ కానీ, మౌంటైన్స్ ఎలా ఫామ్ అయినాయి, వాల్కనోస్ ఎలా ఫామ్ అవుతాయి, తర్వాత అంటే మొత్తానికి బేస్ వచ్చేసి ప్లేట్ టెక్టానిక్ థియరీ అండి. తర్వాత హిమాలయన్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది, ప్లేన్స్ ఎలా ఉన్నాయి, ఐలాండ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా డెక్కన్ ప్లాట్యూ, పెనిన్సులర్ ప్లాట్యూలోని డెక్కన్ ప్లాట్యూ వస్తుంది. సో కోస్టల్ రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా కిందకు వస్తాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ కూడా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో చాలా కవర్ అవుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, సునామీ కానీ, సైక్లోన్స్ కానీ, ల్యాండ్ స్లైడ్స్ కానీ, అండ్ యాక్సిడెంట్స్. డిజాస్టర్స్ అనేది, ప్రమాదాలు అనేది న్యాచురల్గా ఉంటాయి, ఆర్టిఫిషియల్గా మ్యాన్మేడ్ కూడా ఉంటాయి. సో అలా న్యాచురల్గా వచ్చాయి, ప్రకృతి సహసిద్ధంగా వస్తాయి. అంటే అగ్నిపర్వతాలు బద్దలవటం, వాల్కనోస్ కానీ, ఎర్త్కేక్స్, భూకంపాలు రావటం కానీ, సైక్లోన్స్, సో తుఫాన్లు రావటం కానీ, ఇవన్నీ న్యాచురల్ డిజాస్టర్స్. అండ్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కూడా ఉంటాయి. మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఏంటి, యాక్సిడెంట్స్ కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ లాంటివి, తర్వాత ఫారెస్ట్ ఫైర్స్ కానీ. సో ఇవన్నీ కూడా మ్యాన్మేడ్ డిజాస్టర్స్. తర్వాత డిజాస్టర్స్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఉంటుందండి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ, అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కానీ, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ కానీ, ఇలాంటి ఫండ్స్, ఫోర్సెస్ కూడా ఉంటాయి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో 2005. అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఎయిర్ పొల్యూషన్ కానీ, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కానీ, ఎన్వైరన్మెంటల్ ట్రీటీలు కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ, ఇవన్నీ కూడా దీంట్లో మనం చర్చించాం ఆల్రెడీ. లాజికల్ రీజనింగ్ 10th and 11th వచ్చేసి మనకి ప్యూర్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చాప్టర్స్ దీంట్లో కవర్ చేశారండి. నెక్స్ట్ 12th వచ్చేసి ఏపీ బైఫర్కేషన్ ఇష్యూస్.
ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన చట్టం ఇక్కడ ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న సెక్షన్స్ని ఎక్కువగా అడుగుతున్నారండి. సో ఇలా జనరల్ స్టడీస్ పేపర్ని మనం చూడొచ్చు. సో ఏపీ ఈఓ గ్రేడ్ 3 పేపర్ 1 అండ్ పేపర్ 2 మొత్తం కలిపి స్టడీ మెటీరియల్, వీడియో క్లాసెస్ అండ్ టెస్ట్ సిరీస్ అన్నీ కలిపి కూడా మీకు ఇది మెంటార్షిప్, డైలీ కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి కూడా 3500కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. పేపర్ 1, పేపర్ 2 రెండు కలిపిది. ఇప్పుడు ఓన్లీ పేపర్ 2 చూద్దాం. ఓన్లీ పేపర్ 2 అయితే మీకు 1700కే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో దీంట్లో కూడా పేపర్ 2కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వస్తాయి. పేపర్ 2లో మనం ఏంటి అసలు పేపర్ 2 ఎందుకు ఇచ్చారో నేను ఆల్రెడీ చెప్పాను ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పినప్పుడు. అండ్ ఈఓకి పేపర్ 2 ఎందుకు తెలియాలి అనేది, ఒక ఆలయ వ్యవస్థ ఎలా ఉందో పూర్తిగా అర్థం చేసుకోగలగాలండి అతను. ఎందుకంటే ఆ ఆలయాన్ని అతను ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు అనేక రకాలైన ఆగమ శాస్త్రాల ప్రకారం ఆ ఆలయం నిర్మించబడి ఉంటుంది. సపోజ్ అనేక రకాలైనటువంటి హిందూ మతంలో దేవతలు అనేకం ఉండొచ్చు కానండి, వాటి యొక్క ఆత్మ చైతన్యం అనేది ఒకటే. మీలో, నాలో, ఆ పరమాత్మలో ఆ పరమాత్మే ఉన్నాడు. మీరు నేను ఒకటి కాదు, మన ఇద్దరిలో ఉన్నది అతనే. మనిషి ప్లస్ మనసు, చూడండి మనస్సు తీసుకున్నాం అనుకోండి, మనిషి గనక మనస్సుని గనక తటస్థం చేసుకోగలిగితే దేవుడు అవుతారు. మనిషి మైనస్ మనసు ఈజ్ ఈక్వల్ టు దైవం. ఇట్లా చాలా అద్భుతంగా ఉంటుందండి ఫిలాసఫీ సిస్టమ్ అనేది. ఒక్కసారి కనుక మీరు ఫిలాసఫీ సిస్టాన్ని ఈవో గ్రేడ్ 3 కోసం నేర్చుకున్నా కానీ మీ జీవితంలో ఒక మిరాకిల్స్ జరుగుతాయి, ఒక మిస్మరైజేషన్ వస్తుంది. ఎందుకు అంటే మీలో ఉన్నటువంటి ఇప్పటివరకు మనం అన్ని రకాల వ్యామోహాలకి, అన్ని రకాల అలవాట్లకి లోనైపోయి ఉన్నాం. కానీ మనం రోజు స్నానం చేస్తాం మన ఒంటి మీద ఉన్నటువంటి మకిలి పోవటానికి. రోజు మనం భోజనం చేస్తాం ఆకలి తీర్చుకోవడానికి. కానీ మనం మనసుని శుద్ధి చేసుకోం. ఈ మనసుని శుద్ధి చేసేటువంటి ప్రక్రియే ఆధ్యాత్మికత. అది భారతీయ తత్వశాస్త్రం. నిన్ను నువ్వెవరో తెలుసుకోవటమే నీ మనసుని శుద్ధి చేసుకోవటం. ఆ నిన్నెవరో తెలిపేదే తత్వశాస్త్రం. సో అందుకని ఒక వ్యక్తి దేవాలయంలో ఉంటుండు అంటే తనను గురించి తాను తెలుసుకొని ఉండాలి, అంటే భగవంతుడి గురించి తెలుసుకొని ఉండాలి. ఆ భగవంతుడిని అనేక స్వరూపాలుగా కొలుస్తామని తెలిసి ఉండాలి, కానీ ఉండను మాత్రం ఏకమని తెలుసుకోవాలి. ఆ భగవంతుడు అనేక స్వరూపాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. రామావతారానికి ఒక రకంగా ఉంటుంది, కృష్ణావతారానికి ఒక రకంగా ఉంటుంది, విష్ణువు ఒక రకం 10 అవతారాల్లో 10 లాగా కనిపిస్తూ ఉంటుంది. శైవం ఉంది, వైష్ణవం ఉంది. దాని మతాచార్యులు ఒక్కొక్క సిద్ధాంతం చెప్పారు. అద్వైత సిద్ధాంతం చెప్పారు ఆదిశంకరాచార్య, విశిష్టాద్వైతం చెప్పారు, ద్వైత సిద్ధాంతం చెప్పారు. ఇట్లా మత గురువులు కూడా ఉన్నారు. ఆలయాలు అనేక ఆగమ శాస్త్రాల ప్రకారం కట్టబడ్డాయి. అంటే ఇన్ని రకాలు. ఇప్పుడు శివుడి యొక్క దేవాలయంలో ఈవో జాబ్ చేస్తున్నాడు. అప్పుడు అతను శైవం గురించి తెలియాలి, శివుడి గురించి తెలియాలి, అందరూ ఒకటే అనే ఆలోచనతో ఉండాలి. కానీ ఆ మతాచారులు చెప్పినట్టుగా ఆలయాన్ని పాటించాలి. విష్ణువుడి యొక్క ఆలయం ఉంది, అక్కడ వైష్ణవాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ప్రయత్నం చేయాలి. నీ మనసులో నువ్వు ఉంచుకో, ఈవోగా అందరూ సమానమే. కానీ ఇది ఉంటేనే ఈ 5000 ఉన్నాయి. ఈ 5000 అనేక రకాలుగా ఉన్నాయి. అనేక రకాలుగా ఉన్నాయని వీటిని మనం తీసేయట్లేదు కదా. ఈ 5000ని మనం కాపాడుకుంటున్నాం. కానీ ఈ 5000 ఎక్కడ జత చేయబడ్డాయి? ఒక చెయ్యికే జత చేయబడ్డాయి. ఈ బాడీలో అనేక రకాలైన పార్ట్లు ఉన్నాయి, కానీ ఒక శరీరానికే జత చేయబడ్డాయి. అనేక శరీరాలు ఉన్నాయి, ఈ శరీరాలన్నీ ఒక ఆత్మకే జత చేయబడ్డాయి. ఈ దిగ్విషయాన్ని తెలుసుకోవాలి. ఇది చెప్పాలంటే దీన్ని అనుభవించిన వాళ్ళైతేనే చెప్పగలుగుతారు. నేను మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఇన్ని సబ్జెక్టులోన నేను చాలా ఇష్టంగా చెప్పే సబ్జెక్టు ఫిలాసఫీ. ఎందుకంటే అండి ఐ కంప్లీటెడ్ మై ఫిలాసఫీ పిహెచ్డి ఇన్ ఫిలాసఫీ. నేను అన్ని సబ్జెక్ట్స్లో, ఈవెన్ ఎకానమీలో కూడా నేను
మాస్టర్స్ చేసినా లేకపోతే మిగతా చాలా చేసినా కానీ పిహెచ్డీ చేయడానికి నేను వాటిని అన్నిటిని ఎంచుకోలేదు. కారణం ఏంటంటే ఇది నా స్వయం పోషణ కోసం నేను ఫిలాసఫీనే ఎంచుకున్నాను అనమాట. అందుకని నేను ఫిలాసఫీ టీచ్ చేశాను మీకు. సో ఈ రామాయణ మహాభారతాలన్నిటి గురించి కూడా టీచ్ చేశాను. అండ్ ఇంకొక అద్భుతమైన ఫ్యాకల్టీ చేత కూడా నేను వీటిని ఇంకా అప్డేటెడ్గా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మేమందరం కలిసి చేయాలని అనుకుంటున్నాం. సో ఒకసారి సిలబస్ ఏంటో చూద్దాం. రామాయణంలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, తర్వాత సెక్షన్స్ ఏంటి, డైనస్టీస్ ఏంటి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలు ఏంటి, డైనస్టీస్ ఏంటి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, భాగవతంలో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, ఏ ప్లేసెస్ మెన్షన్ చేశారు, హిందూ పురాణాలు ఎన్ని పురాణాలు ఉన్నాయి, పురాణాల్లో ఏ ప్లేస్లో మెన్షన్ చేయబడ్డాయి, టెంపుల్ యొక్క ఆగమాస్ అంటే ఆలయ ఆగమాలు ఏంటి, వైష్ణవం, శైవం, వైష్ణవంలో కూడా ఏమున్నాయి, శైవంలో కూడా ఏమున్నాయి, శాక్తీయం, దుర్గామాత, ఈ మదర్ గాడెస్ ఏమున్నాయి, ఇలా వైష్ణవం, శైవం, శాక్తీయం ఈ మూడింటి గురించి కూడా ఆలయ ఆగమాల గురించి చదవాలి. హిందూ ఫెస్టివల్స్ ఏమేమి జరుపుకుంటున్నారు అక్రాస్ ఇండియా, దాంతోపాటుగా వేదిక్ కల్చర్ ఏంటి, యజ్ఞ యాగాలు ఏంటి, వేదాలు ఉపనిషత్తులు ఏంటి, అండ్ ధర్మాలు ఏంటి, అండ్ ఫిలాసఫీస్ అండ్ గురూస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. తర్వాత ఆల్వార్లు ఎవరు, వైష్ణవిజాన్ని ప్రోత్సహించిన వాళ్ళు, తర్వాత నయనర్స్ ఎవరు, శైవిజాన్ని ప్రోత్సహించిన వాళ్ళు, శంకరాచార్య చాలా ఇంపార్టెంట్, అద్వైత సిద్ధాంతకర్త, విశిష్టాద్వైతం రామానుజాచార్య, ద్వైతాద్వైతం మాధవాచార్య, వీరశైవం బసవరా, తర్వాత హిందూ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఎలా ఉంది, అడాప్షన్ ఎట్లా ఉంది, సక్సెషన్ ఎలా ఉంది, టెంపుల్ ఇన్కమ్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఆలయానికి, టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ ఏంటి, ల్యాండ్ రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, లీగల్ నాలెడ్జ్ ఏమన్నా తెలుసా లేదా, ఇవన్నిటిని కూడా టెస్ట్ చేస్తారండి. ఇది పేపర్ 2. ఇలా పేపర్ 1 అండ్ పేపర్ 2 మీకు కంప్లీట్గా నేను కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అందుకని చాలా అనుభవపూర్వకంగా వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. పేపర్ 1 అండ్ పేపర్ 2 మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ పేపర్ 2 కూడా మీకు 1700కి అవైలబుల్గా ఉంది. పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపి 3500కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ ఇస్తాం కాబట్టి ఈ మాత్రం ప్రైస్ అనేది తీసుకోక తప్పదండి. ఎందుకంటే సో ఎప్పుడైనా క్వాలిటీ ఇవ్వాలంటే తప్పదు మేము. సో ఇన్డెప్త్ నాలెడ్జ్ అండ్ ఇన్డెప్త్ అనాలిసిస్ పేపర్ 2 ఒకసారి మీరే చూడండి, మిస్మరైజ్ అంటే అంత డీప్గా ఇవ్వటం జరిగింది. పోయినసారి కూడా నేను చెప్పుకోవటం ఇష్టం ఉండదండి నాకు, అందుకనే నేను ఎప్పుడు కూడా అంత డీప్గా చెప్పుకోను, అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి చేసినని, జస్ట్ ప్రూఫ్ చూపిస్తాను అంతే నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. అలానే దీంట్లో నుంచి ఎన్ని వచ్చినాయో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మన స్టూడెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కూడా నేను మాట్లాడటం జరిగింది. పేపర్ 2 హార్ట్ అండ్ సోల్గా నేను చెప్పడం జరిగింది. సో దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు చదువుతో పాటు కొంత భక్తి కూడా వస్తుంది అండ్ జ్ఞానం కూడా వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మీరేమి జాబ్ రాకపోయినా కానీ ఈ 10 చాప్టర్లు 12 చాప్టర్లు కనుక తెలుసుకోగలిగితే, ముఖ్యంగా టెంపుల్ ఇన్కమ్ ఫండ్స్ వదిలేస్తే హిందూ ఫ్యామిలీ ఫిలాసఫీస్ గురూస్ ఉన్నారు కదా, 8 చాప్టర్లు, ఫస్ట్ 8 చాప్టర్లు చదువుకుంటే మీరు బాగా పూర్తిగా నేర్చుకుంటే మీ జీవితమే మారిపోవడానికి అవకాశం ఉంటుంది. దేంట్లో అయినా కానీ స్ట్రాంగ్ అవుతారు మీరు ఫ్యూచర్లో దేనికి వెళ్ళినా కానీ. సో ఇది టోటల్గా ఈఓ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. సో ఫ్యూచర్లో మీరు ఈ లెసన్స్ని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడు నేను ఎలా పర్చేజ్ చేయాలో కూడా చూపిస్తాను. మీరు అలా పర్చేజ్ చేయొచ్చు, లేదా కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్కి కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీలో ఈఓ కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలానో చూద్దాం. సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి www.svracademy.in అని టైప్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయండి. మీకు ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు 2 బటన్స్ కనిపిస్తాయి. ఒకటి లాగిన్ అని, ఇంకొకటి రిజిస్టర్ అని. ఆల్రెడీ మీరు ఎస్విఆర్ అకాడమీలో ఇంతకుముందు ఏ కోర్స్ కొనటానికైనా రిజిస్టర్ అయి ఉంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ ఫోన్ నెంబరు, మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళి డాష్ బోర్డ్ నుంచి కూడా వేరే కోర్సుని ఎన్ని కోర్సులు కావాలంటే అన్ని కోర్సులు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారనుకోండి, ఎస్విఆర్ వెబ్సైట్లోకి రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి తర్వాత మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది. ఇక్కడ
మీ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏ కోర్స్ అని అడుగుతుంది. సింపుల్గా ఈఓ ఫుల్ కోర్స్ అని ఉంది కదా, ఈ ఈఓ ఫుల్ కోర్స్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇది పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అమౌంట్. ఇక్కడ నుంచి మీరు మోర్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఏ ఆప్షన్ని క్లిక్ చేసైనా కానీ మీరు పేమెంట్ని చేసేయచ్చు. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత, పేమెంట్ అయిపోయిన తర్వాత పేమెంట్ సక్సెస్ అయితే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. వీడియోని క్లిక్ చేస్తారు, లేదా ఓపెన్ అవ్వకపోతే లాగిన్ బటన్ని క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ని అండ్ మీ పాస్వర్డ్ని ఇస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఈ వీడియో ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ వీడియో బటన్ ఉంది కదా, ఈ వీడియో బటన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే నాకు మీరు కొన్న కోర్సులు ఇలా డిస్ప్లే అవుతాయి. మీరు ఏ కోర్సులు కొన్నారో ఆ కోర్సులు కనిపిస్తాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఈవో ఫుల్ కోర్స్ కొన్నారు కదా, ఇలా పోస్టర్ డిస్ప్లే చూపిస్తుంది. ఈ పోస్టర్ మీద క్లిక్ చేయండి. ఇట్లా ఈ పోస్టర్ మీద క్లిక్ చేయగానే దీంట్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటో మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈవో పేపర్ 2ని ఫస్ట్ మీకు ప్రొవైడ్ చేసాం. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఒకసారి దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, దీని లోపల చూడండి చాప్టర్ వైజ్ చాలా డీటెయిల్డ్గా ఇట్లా ఉంటాయన్నమాట. మీకు మొత్తం కూడా చాప్టర్ వైజ్ డీటెయిల్గా ఉంటాయి. సపోజ్ నేను చాప్టర్ 1 నుంచి మీకు చాప్టర్ 12 వరకు కూడా మీకు చాలా డీటెయిల్డ్గా మీకు మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 12 వరకు అన్ని సిలబస్ కూడా పూర్తిగా అయిపోయింది. సపోజ్ ఫస్ట్ వీడియోని నేను క్లిక్ చేశాను అనుకోండి, వీడియో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇలా ప్లే చేసుకొని చూసుకోవచ్చు. అసలు ఫస్ట్ చాప్టర్ దగ్గర నుంచి కూడా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. హిందూ ఫిలాసఫీ క్వాలిటీ టెంపుల్ సిస్టమ్ అంటే సో దీని కిందే స్టడీ మెటీరియల్ కూడా మీకు స్టడీ మెటీరియల్ విత్ చూడండి. నేను ఎలా అయితే చెప్పాను అంటే ఎవరి తర్వాత ఎలా నేను టీ డయాగ్రామ్లు ఇచ్చాను కదా, ఈ ట్రీ డయాగ్రామ్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో నేను ఎలా అయితే చెప్పానో అలానే మీకు ట్రీ డయాగ్రామ్స్ ఇచ్చాను చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ఇలా దీని ఒక్క పేపర్ 2కి మాత్రం మీకు ప్రతి వీడియో కింద కూడా ఇట్లా ఉంటుంది. సో ప్రతి వీడియో కింద కూడా ఇలా ఉంటుంది. సపోజ్ వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ఇట్లా వెనక్కి వెళ్ళాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. వీడియోస్ నుంచి కూడా వెనక్కి వెళ్దాం ఇంకేమున్నాయో. సో ఇప్పుడు నేను పేపర్ 2 చూపించాను మీకు. దాంతోపాటు పేపర్ 1కి సంబంధించి మనకు మళ్ళీ 12 టాపిక్స్ ఉన్నాయండి. ఆ 12 టాపిక్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ స్టడీస్, సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఏపీ ఎకానమీ, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మెంటల్ ఎబిలిటీ ఇక్కడ మనకి 10-11 చాప్టర్లు, 2 చాప్టర్లు కలిపి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. పేపర్ 12 టాపిక్ 12 వచ్చేసి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు ఎక్స్ట్రాగా మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ ఏపీ స్పెషల్ టాపిక్స్ అంటే ఏపీ ఎకానమీ కానీ, ఏపీ జియోగ్రఫీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఏపీకి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో మళ్ళీ స్పెషల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి చూద్దాం. కరెంట్ అఫైర్స్ మీరు ఇలా క్లిక్ చేస్తే జూన్ వరకు కూడా మీకు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అయ్యి ఉన్నాయి. సింపుల్గా మీరు క్లిక్ చేసి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ వీడియో ఉంటుంది. దాని కిందే మీకు ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఉంటుంది. వీడియో కింద చూసుకోవాలి, వీడియో కింద దొరకని మెటీరియల్ స్టడీ మెటీరియల్ కూడా చూసుకోవాలి. ఇలా 2 రకాలుగా మీరు చూసుకోండి. సో చూడండి అంత డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను, మాట్లాడుతూ వెళ్తుంటాము. సో చూడండి ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్ని ఎగ్జామ్స్లో. అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చూడండి సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈవో మోడర్న్ ఇండియన్ హిస్టరీ, చూడండి ఇగోండి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఇట్లా మోడర్న్ ఇండియన్ హిస్టరీ ప్రొవైడ్ చేసాం. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో ఇండియన్ పాలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియా అండ్ ఏపీ ఎకానమీ చాలా డీటెయిల్గా నేను ప్రొవైడ్ చేశాను. సపోజ్ చూద్దాం, ఏపీ సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి, చూడండి. సో ఇట్లా మీకు డీటెయిల్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ ఇలా కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే చూడండి. తర్వాత ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్ జియోగ్రఫీని ఇట్లా మీకు కవర్ చేయడం జరిగింది చూడండి. సో డీటెయిల్గా మీకు స్టడీ మెటీరియల్ అండ్ వీడియో ఇలా మొత్తం ఉంటాయి. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ,
మెంటల్ ఎబిలిటీ కానీ, బైఫర్కేషన్ కానీ, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఫ్యూచర్లో టెస్ట్ సిరీస్ వస్తాయి, ఒక 10 టెస్ట్లు. తర్వాత స్టడీ మెటీరియల్ కూడా ఆల్రెడీ మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు స్టడీ మెటీరియల్ పేపర్ 2 ఒకటి మాత్రం ఏ వీడియో కింద ఆ వీడియో స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఎందుకంటే ట్రీ చార్ట్లు కాబట్టి. మిగతా అవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ క్లిక్ చేస్తే మీకు 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రొవైడ్ చేశాను కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పీడిఎఫ్ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ బోత్ వీడియో క్లాసులు తెలుగు ఇంగ్లీష్, స్టడీ మెటీరియల్ తెలుగు ఇంగ్లీష్. మోడర్న్ ఇండియన్ హిస్టరీ కూడా మీకు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ స్టడీ మెటీరియల్ మొత్తం టోటల్గా అన్నిటికీ కూడా మీకు స్టడీ మెటీరియల్ కనిపిస్తుంది ఎక్కడ క్లిక్ చేసినా కానీ మీకు. సో ప్రతి దానికి కూడా స్టడీ మెటీరియల్ ఉంది. సో ఇలా మీరు ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఇలా చూసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ లోపల కూడా ఏముందో కూడా ఇప్పుడు నేను చూపించాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.